నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలని సీఎం పిలుపు. ఒకే వ్యక్తి ఒకే పార్టీ బీజేపీ ఎజెండా అని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా కమలం వికసిస్తోందన్న కిషన్ రెడ్డి. 3 ఎమ్మెల్సీ స్థానాలను గెలవాలని నేతలకు దిశానిర్దేశం. కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందన్న కేటీఆర్. భూమాత భూమేతగా మారిందని హరీష్ రావు చురకలు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో తుపాకుల గర్జన. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టుల హతం. భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయన్న అమిత్ షా. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామని పునరుద్ఘాటన. థార్ ముఠాను అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు. 90 లక్షల విలువైన వజ్రాభరణాలు, 19 లక్షల నగదు స్వాధీనం. ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ అనే ప్రధాని మోదీ రహస్య ఎజెండా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో మాతృభూమి అనే దినపత్రిక తిరువనంతపురంలో నిర్వహించిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏడాదిలో సుపరిపాలన ఎంత మార్పు తెస్తుందో చెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం నిదర్శనమని తెలిపారు. పార్లమెంటు స్థానాల పెంపు విషయంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగేలా ఉందని, దాన్ని సమైక్యంగా ప్రతిఘటించేందుకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిందేం లేదన్న సీఎం, దావోస్లో కనీసం 25,000 కోట్ల పెట్టుబడులు తీసుకురాలేకపోయారన్నారు. ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, లండన్, దుబాయ్లతో పోటీ పడేలా హైదరాబాద్లో అభివృద్ధికి ప్రణాళికలు చేసినట్లు వివరించారు. విద్యా నైపుణ్యాలే తమ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమన్న ముఖ్యమంత్రి, తగ్గట్టుగానే స్కిల్ యూనివర్సిటీ దిశగా అడుగులేస్తున్నామని తెలిపారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను అసెంబ్లీలో ప్రకటించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు మద్దతుగా నిలవట్లేదని ఆరోపించారు. Some political parties is having a limited role. The people have to come together. Southern states, whatever Tamil Nadu, Andhra Pradesh, Karnataka or Kerala, all including Pondicherry and all, people have to think this is the threat for democracy. So Narendra Modi and BJP people are trying to occupy everything. They wanted to control everything with the fingertips. So this is the time we have to react. This is, if you are going to ask political parties or political leaders, yes, they have their own agenda. They wanted to settle score with this platform. So my appeal is that people have to come together. We have to fight like anything. So if necessary, I will initiate all this momentum. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కువ సంఖ్యలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు తయారు చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పాల్గొనవద్దని నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి డివిజన్లో బూత్ డివిజన్ కమిటీలు వేసుకోవాలని కార్పొరేటర్లకు సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేటర్లు కీలకంగా వ్యవహరించాలని, అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై రాష్ట్ర కార్యాలయం వద్ద నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని, అలాంటి అభివృద్దే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీని గెలిపించడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము. అదేవిధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉంది. దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో జరగబోయే 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కమలం పార్టీ నేతలు అన్నారు. మెదక్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి మాట్లాడిన రఘునందన్ రావు, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా ఉపయోగం ఉండదన్నారు. పార్టీ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత పరిధిలోని నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ కు అభ్యర్థి దొరకట్లేదని ఎద్దేవా చేశారు. 14 నెలల పాలనలో రేవంత్ సర్కార్ ఉద్యోగులకు
ఒక్క డీఏ సైతం ఇవ్వలేదని ఆరోపించారు. కాళేశ్వరం భూ కబ్జాలతో రాష్ట్రంలో దోచుకున్న గులాబీ పార్టీని ఇంటికి పంపినట్లుగానే దిల్లీలోనూ ప్రజలు కేజ్రీవాల్ను ఓడించారని వెల్లడించారు. నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వర్క్షాప్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందని సంజయ్ ఆరోపించారు. అభ్యర్థులు ప్రకటించారు, దానికన్నా పనిచేస్తాం. కానీ అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరవేరు. అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి నా గ్రాడ్యుయేట్ క్యాండిడేట్సీకి అభ్యర్థులు లేరు, నా టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరవేరు, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు కరవేరు. నాకు తెలిసి దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరవేది కేవలం తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలంతా నవ్వుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి ఇదా, అభ్యర్థులు కరువైన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకున్న క్యాడర్ ఓటర్స్ యొక్క ఆశీర్వాదంతో పక్క గెలవుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే అశాస్త్రీయంగా జరిగిందని మళ్లీ సర్వే చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతలతో సమావేశమైన కేటీఆర్ బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధన అంశాలపై సమీక్ష జరిపారు. కులగణనలో 5.5% జనాభాను తగ్గించారని కేటీఆర్ ఆరోపించారు. దాదాపు 22 లక్షల మందిని లేనట్లు చిత్రీకరించారని తెలిపారు. రీసర్వే విషయంలో బీఆర్ఎస్ కూడా చొరవ తీసుకుంటుందని చెప్పారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈరోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక. ఈ కులగణన మీద మీరిచ్చిన స్టేట్మెంటు చిత్తు కాగితంతో సమానం. ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసనసభలో, శాసన మండలిలోనే ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం, చెప్పినాం. ఇది తప్పుల తడక, ఇది శుద్ధ తప్పు. మీరు చేసింది తగ్గించి చూపెట్టి కావాలని మీరు మరి బలహీన వర్గాలను చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నిరసించినాం. మీరు మా సంఖ్యను తక్కువ చేసినట్టయితే రేపు సంక్షేమ పథకాల్లో, మీరు ఇయ్యబోయే ఇండ్లల్లో, లేదా మీరిచ్చే రేషన్ కార్డులలో, మీరు రేపు ఇస్తానని చెప్పిన గ్యారంటీల్లో 420 హామీల్లో మా వాటా తగ్గుతుంది, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఆందోళన పడుతున్నారు. కాబట్టి వారి ఆందోళనను చేయడానికైనా సరే మీరు వెంటనే తిరిగి రీసర్వే మొదలుపెట్టండి అని ప్రభుత్వానికి కోరినాం. 42% రిజర్వేషన్లతో పాటు ఈ రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి 15 నెలల్లో కనీసం 15 పైసలు కూడా మీరు చెప్పిన బీసీ డిక్లరేషన్ కోసం కేటాయించిన పాపాన పోలేదు. ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలను క్షమాపణ అడుగు రేవంత్ రెడ్డి గారు అని డిమాండ్ చేస్తాం. ఈ కులగణన పూర్తి తప్పుల తడక రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి. స్వయంగా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా ఇది చిత్తు కాగితంతో సమానం, దీన్ని కాలబెట్టినా తప్పులేదని కాలబెట్టింది. అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రీసర్వేకి ఆదేశించు, సరైన లెక్కలు తేల్చండి. తప్పకుండా బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాన్ని ఎండగడతాం. అందరినీ కూడా జాగృతం చేస్తూ మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ప్రెస్ మీట్లతో మొదలు పెడతాం, చిన్న చిన్న సమావేశాలతో మొదలు పెడతాం. తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుందో పెద్దలు కేసీఆర్ గారితో ఒకసారి అంతర్గతంగా చర్చించిన తర్వాత ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, రేపటి నుంచి మా నాయకులందరూ కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా పార్టీ మొత్తం కూడా మరి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటుందని చెప్పి కూడా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూమాత భూమేతగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఏదైనా భూ సమస్య పరిష్కారం కావాలంటే మంత్రులకు 30% కమిషన్ చెల్లించాల్సిందేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థానంలో 11 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి కనీసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెట్టారని వ్యాఖ్యానించారు. దొంగ సర్వే లెక్కలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తున్నారని, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టింది. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి తాకట్టు పెట్టింది. ఢిల్లీలోకి అపాయింట్మెంట్ దొరకలేదు. రాహుల్ గాంధీతో గ్యాప్ లేదు. ఇక చూడు, నా ఫోన్ చూడని ఫోన్ చూపించుకునే పరిస్థితి రావడమే నీ భావదారిద్ర్యం.
పరిపాలన దేవుడెరుగు. మంత్రులు కొట్లాడుకుంటారు, ముఖ్యమంత్రి కొట్లాడుకుంటారు, ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారు. 30% కమిషన్ అట. బిల్లు పాస్ కావాలంటే 10%, భూమి క్లియర్ కావాలంటే 30%. అది ఇక భూమాత కాదు, భూమేత అయిపోయింది. ఏమైంది? రాష్ట్ర సంపద అంతా దోసిండ్రు, ఢిల్లీకి కప్పం కట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించక తప్పదని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. మేనిఫెస్టోతో పాటు కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కేటాయించకుండా కుట్ర చేస్తుందని ఆరోపించారు. హైదరాబాద్ లక్టీకాపుల్లోని ఓ హోటల్లో బీసీ వ్యతిరేక కులగణన నివేదికపై బీసీ మేధావుల చర్చా వేదిక నిర్వహించారు. ఈ సదస్సులో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులతో కలిసి ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. జనాభా లెక్కలు తప్పున్నది, దాన్ని సర్దుబాటు సర్దుకోవాలి, దాన్ని మరోసారి రివ్యూ చేయాలి. ఇక రెండవది ప్రధానమైంది 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బిల్లు పెట్టి అసెంబ్లీ లోపల 42% పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ మేధో మదన సదస్సులో నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ ప్రభుత్వం పెంచకపోతే రాష్ట్రంలో సమరమే జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకీలు గర్జించాయి. దండకారణ్యం మరోసారి రక్తసిక్తమైంది. బీజాపూర్లో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎదురు కాల్పుల ఘటనలో 2 భద్రతా సిబ్బంది అసువులు బాశారు. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది రెండో భారీ ఎన్కౌంటర్ అని అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్లో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా 2 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 2 సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో ఒకరు ఛత్తీస్గఢ్ పోలీసు జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన సిబ్బంది కాగా, మరొకరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో బీజాపూర్ నేషనల్ పార్క్ లో సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే ఇది రెండో భారీ ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనపై స్పందించిన బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఎదురు కాల్పులో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు ధృవీకరించారు. గాయపడిన 2 జవాన్లకు ప్రాణాపాయం ముప్పు తప్పిందని, ప్రస్తుతం మెరుగైన వైద్యం కోసం విమానంలో తరలించినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటనా స్థలి చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. जिला बीजापुर के नेशनल पार्क इलाके में माओवादियों की उपस्थिति के आसूचक के आधार पर डीआरजी, एसटीएफ, बस्तर फाइटर एवं अन्य सुरक्षा बल का टीम अभियान के लिए रवाना की गए थे। अभियान के दौरान आज दिनांक 9 फरवरी को प्रातः 8 बजे से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग में कुल 31 माओवादियों का डेड बॉडी अब तक रिकवर किए गए थे। घटनास्थल से काफी बड़ी मात्रा में AK-47, इंसास, SLR, BJ लॉन्चर्स इस प्रकार का हथियार भी रिकवर किए गए थे। उस मुठभेड़ में हमारा 2 जवान घायल हुआ और 2 हमारा जो DRG एवं STF का जवान मुठभेड़ में उनका शहादत भी हुआ। ఈ ఏడాది ప్రారంభమై నెలన్నర కూడా కాకముందే దాదాపు 81 మంది మావోయిస్టులను బలగాలు మట్టుబెట్టాయి. గతేడాదిలో 219 మంది మావోయిస్టులను హతమార్చాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో బలగాలు చర్యలను వేగవంతం చేశాయి. దేశంలో 2026 మార్చి 31 తర్వాత ఏ పౌరుడు మావోయిస్టుల కారణంగా ప్రాణాలు కోల్పోడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు.
బీజాపూర్ ఎన్కౌంటర్పై ఎక్స్ వేదికగా స్పందించిన కేంద్ర మంత్రి 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని పునరుద్ఘాటించారు. భారత్ను నక్సల్ రహితంగా మార్చే దిశగా భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని ప్రశంసించారు. ఈ ప్రయత్నంలో 2 వీర సైనికుల్ని కోల్పోయామని, వారికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాసుకొచ్చారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్వయంగా గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజీనామా చేసిన బీరెన్ సింగ్ మణిపూర్కు సహాయ సహకారాలు అందించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్లో అభివృద్ది పనులు చేపట్టిన కేంద్రం ఇకపైనా ఆ పనులను కొనసాగించాలని కోరారు. గత కొన్నాళ్లుగా జాతుల మధ్య అల్లర్లతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో ఇటీవల భద్రతా బలగాలు నిరసనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. సీఎం అల్లుడి నివాసం సహా 3 మంత్రులు 6 ఎమ్మెల్యేల నివాసాలపైన దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే బీరెన్ సింగ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. 2017లో తొలిసారి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. రెండోసారి 2022లో సీఎంగా నియమితులయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 70 మంది ఎమ్మెల్యేలో 31 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువని ఏడీఆర్ వెల్లడించింది. అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి ఈ మేరకు నివేదికను విడుదల చేసింది. క్రిమినల్ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎమ్మెల్యేలుగా గెలుపొందుతుండడం ఆందోళనకరమని ఏడీఆర్ పేర్కొంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 17 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. వాటిలో హత్యాయత్నం, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వెల్లడించింది. బీజేపీ తరపున గెలిచిన 48 ఎమ్మెల్యేలో 16 మందిపై, ఆప్ తరపున గెలుపొందిన 22 ఎమ్మెల్యేల్లో 15 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేలందరి ఆస్తుల విలువ 1542 కోట్ల రూపాయలని ఏడీఆర్ పేర్కొంది. 44% మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ 10 కోట్లకు పైగా ఉందని నివేదికలో పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. త్రివేణి సంగమ ప్రాంతంలో ముర్ము పవిత్ర స్నానం ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపింది. ప్రయాగ్రాజ్లో ఉన్న వడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శిస్తారని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ కేంద్రాన్ని కూడా సందర్శిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. జనవరి 13న పుష్య పూర్ణిమ నాడు మొదలైన మహాకుంభమేళ ఈ నెల 26 వరకు కొనసాగనుంది. పరీక్షల్లో విద్యార్థులు విజయం సాధించేలా తగిన ఆత్మవిశ్వాసం నింపాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్న పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ఒక్కరోజే మిగిలి ఉంది. విద్యార్థులు పరీక్షల సమయంలో ఏ ఒత్తిడి లేకుండా ఎలా సిద్దమవ్వాలో ప్రధాని మోదీ పలు చిట్కాలు ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానుంది. 7 ఎపిసోడ్లుగా ఉండే ఆ కార్యక్రమం ఒక్కో ఎపిసోడ్ ఒక్కో థీమ్తో సాగుతోంది. విద్యాశాఖకు చెందిన ప్రముఖులు, నిపుణులు విద్యార్థులకు జీవితం, చదువు, ఒత్తిడి నివారణ వంటి అంశాలపై మార్గనిర్దేశం చేయనున్నారు. దేశంలోని పలు పాఠశాలలకు చెందిన 36 మంది విద్యార్థులు ఆ కార్యక్రమంలో పాల్గొననున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావును హత్య చేసిన సొంత మనువన్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆస్తి తగాదాల కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని లోతైన దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. జనార్దన్ రావు గారి మనవుడు అనమాట, ఆ సరోజినీ దేవి గారి కొడుకు. అతను కత్తితోటి ఇతను జనార్దన్ రావు గారిని పలు మార్లు పొడిచి చంపినట్లు చెప్పారు. తర్వాత ఆమెని కూడా 108 సిబ్బందితో కలిసి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆమె ఇప్పుడు అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. తర్వాత ఇంకా అతన్ని ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ముద్దాయిని పట్టుకుని విచారించి అతని దగ్గర ఉన్న కత్తి ఇంకా మిగతా సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నిన్న రిమాండ్కి తరలించడం జరిగింది. కారణాలు అంటే శ్రీనివాసరావు గారు కంప్లైంట్ ఇచ్చారు, మృతుని యొక్క కొడుకు. అతని కంప్లైంట్ లో రాసిన దాని ప్రకారం ఇట్లా ఆస్తి వివాదాలు ఉన్నాయి అని చెప్పి కూడా అతను మెన్షన్ చేశారు. అయితే ఏంటి అనేది ఖచ్చితంగా కారణాలు చెప్పాలంటే ఇంకా లోతైన విచారణ అనేది అవసరం. దానికి ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయా ఏంటి అనేది మేము అన్ని యాంగిల్స్ లో విచారణ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్ లో ఉంది కాబట్టి ఇప్పుడున్న కారణాలు అయితే ఇవి. దేశంలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న మధ్యప్రదేశ్ కు చెందిన ధార్ గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల అనంతపురంలో భారీ చోరీ చేసిన కేసులో ఈ గ్యాంగ్ కు చెందిన 3 పోలీసులు అరెస్టు చేశారు.
18 రోజుల కిందట నగరంలోని శ్రీనగర్ కాలనీలోని రాజహంస విలాస్లో భారీ చోరీ జరిగింది. నిందితులు మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్కు వెళ్లి ముగ్గురిని అరెస్టు చేశారు. 90 లక్షల రూపాయల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో పాటు 19,35,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అవుట్స్కట్స్లో శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో టోటల్ 3 హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్, 3 2-వీలర్స్ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఓన్లీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి విల్లాస్, పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. ఈ గ్యాంగ్లో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్, తమిళనాడు ఇలాగ డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు తిరుగుతూ డిఫరెంట్ గ్యాంగ్స్ కింద ఆపరేట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 4 వ్యవసాయ కూలీలను బలి తీసుకుంది. బొల్లవరం కాల్వకట్టపై వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో చాగంటివారి పాలెంకు చెందిన 4 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 20 మందికి పైగా కూలీలు ఉన్నారు.